2025 ఇలా సాగింది కదా, 2026 ఎలా సాగబోతుంది? నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? హృదయంలో ఓ మీమాంస. లోకస్తులైతే జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా అరచేయి చూసి జాతకం చెప్పండి అని అంటారు. కొంతమంది నుదుటి చూసి రాత నుదుటి రాసి ఉండాలి అని అరచేయి చూసి నుదుటి చూసి జాతకాలు చెప్తారు. ప్రభు బిడ్డలుగా మనం ఎవరి దగ్గరకు వెళ్ళి అరచేయి చూపించి జాతకాలు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక మాటలో కూడా చెప్పాలంటే అరచేతిలో జాతకం లేదు, పిచ్చి గీతలు తప్ప. ఒకసారి ఇట్లా అనుకొని చూడండి అమ్మ, ఏం కనపడుతున్నాయి? జాతకమా? నీకు పలానా సంవత్సరం పెళ్ళి అయిద్ది, పలానా సంవత్సరం పిల్లలు పడతారు, ఆ తర్వాత నీ స్టారు తిరిగిద్ది, ఆ తర్వాత స్టార్ ఇటు అయిపోద్ది అని అరచేతులు ఏమైనా ఉన్నాయా? పిచ్చి గీతలు తప్ప అరచేతిలో జాతకం లేదు. అయితే ఒక మాట, మనందరి జాతకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు రాసించాడు. అన్నయ్య, బైబిల్లో నా జాతకం రాసించాడా? 100% అమ్మ, నీ జాతకం దేవుడు రాశాడు. నీ జాతకం దేవుడు రాశాడు. జాకబన్న, మీ జాతకం అంతా దేవుడు రాశాడు. మీ జాతకమే కాదు, నా జాతకమే కాదు. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఓ మంచి పరిచర్య. ఈ పరిచర్యలో మేము కట్టబడాలని 100 కిలోమీటర్ల దూరం నుంచి ఆదివారపు ఆరాధనకు వస్తున్న మనందరి జాతకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు రాసించాడు. అన్నయ్య, రాసించాడు అని అన్నారు కదా, మరి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అని అంటారా? దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. నువ్వు పుట్టిన నాటి నుండి 2025 వరకు ఎన్నడూ ఎప్పుడు అనుభవించని ఆశీర్వాదం 2026లో అనుభవించేటట్లుగా నా దేవుడు ఒక నూతన కార్యం తన మహిమ కొరకు దేవుడు జరిగిస్తాడు. గతంలో నువ్వెన్నడూ అనుభవించని ఆత్మీయ స్థితి, గతంలో నువ్వెన్నడూ బ్రతకని పరిశుద్ధ జీవితం, గతంలో నీలో ఎన్నడూ లేని ఓ బలమైన ప్రార్థనాత్మ 2026లో నీ మీద దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. ఎందుకో చెప్పంటారా? నేను ప్రకటించిన నా దేవుడు సంవత్సరాలు గతిస్తుండగా తన కార్యాలు నూతనపరిచే దేవుడు. దినం వెంబడి దినం తన కృపను అధికం చేస్తాడు. దినం వెంబడి దినం తన అభిషేకాన్ని అధికం చేస్తాడు. దినం వెంబడి దినం తన ఆశీర్వాదాన్ని అధికం చేస్తాడు. నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడు బ్రతకని ఒక మెరుగైన కుటుంబ వ్యవస్థ, ఓ మెరుగైన ఆరోగ్య స్థితిగతులు, ఓ మెరుగైన ఆర్థిక వ్యవస్థ 2026లో నా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఇదే దేవునికి, ఒక్కొక్కరి పట్ల దేవుని కలిగిన గొప్ప ప్రణాళిక. నా హృదయపు లోతులో నుంచి నమ్ముతున్నాను. మనం సేవ ప్రారంభించినప్పటి నుండి గడిచిన 23 సంవత్సరాల్లో ఎప్పుడు రానంత జనం 2026లో దేవుడు నడిపించబోతున్నాడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కుల నుంచి ప్రవాహములాగా వాక్యపు ఖడ్గానికి ధూళి అంత విస్తారమైన ప్రజలను దేవుడు అప్పగించబోతున్నాడు. అన్న, బైబిల్లో ఏ మాట చదివి మీరు చెప్తున్నారు, మా జాతకం మీకు ఎట్లా తెలుసు అని అంటారా? మరోసారి చెప్తా. నేను నమ్మిన నా దేవుడు, మీరు సేవించే మీ దేవుడు తరం తర్వాత తరం తన కార్యాలు నూతన పరిచేవాడు. అబ్రహామును దీవించాడు. అబ్రహామును దీవించిన దానికంటే ఇస్సాకును మెరుగైన స్థితిలో దీవించాడు. ఇస్సాకును దేవుడు దీవించిన దానికంటే యాకోబును దీవించిన దానికంటే అందుకోలేనంత ఎత్తులో యోసేపును దేవుడు నిలవబెట్టాడు. అంటే తరం తర్వాత తరం తన కార్యాలు ఏం చేశాడు? చెప్పాలి. తరం తర్వాత తరం తన కార్యాలు ఏం చేశాడు? నూతన పరిచాడు. యెషయి కుటుంబంలో గతంలో ఎవ్వరూ పొందుకొని దీవెన యెషయి కుటుంబంలో పుట్టిన దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. ఎలిజబెత్ జకర్యాలను దేవుడు వాడుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, వారిలో నుంచి ఉద్భవించిన బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడే, మండుచు ప్రకాశించుచున్న దీపము వంటి వాడిగా యోహానును దేవుడు నిలవబెట్టాడు. అంటే జకర్యాని నిలవబెట్టిన దానికంటే యోహానును అందుకోలేనంత ఎత్తులో నిలవబెట్టాడు. సెకండ్ సెషన్లో జార్జాన్ని చెప్పారు, యోధాలో నుండి ప్రముఖుడు బయలుదేరతాడని. ఎవరు? నిజమే, ప్రముఖుడైన దానియేలు బయలుదేరాడు, ప్రముఖుడైన యాకోబు బయలుదేరాడు,
ప్రముఖులు, ఎంతోమంది ప్రముఖులు వాళ్ళలో నుంచి బయలుదేరారు. వాళ్ళందరిలో ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్న మహా గొప్ప ప్రముఖుడు ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బాప్తిస్మం ఇచ్చి యోహానే అంటాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన ప్రముఖుడు అంటాడు. నేనంట అలాంటి గొప్ప ప్రముఖుడిని ఆరాధిస్తున్నాం కదా. ఏ సంవత్సరంలో నువ్వు పొందుకొని వృద్ధి, ఈ సంవత్సరం రాగల సంవత్సరం పొందుకునేటట్లుగా తన బాహుబలత నీ కుటుంబం పట్ల దేవుడు చాపునుగాక. అయితే అలాంటి వృద్ధి మన జీవితంలో జరగాలంటే ఈ సంవత్సరాంతపు ఆఖరి గడియల్లో బోధిస్తున్న నేను, వింటున్న మీరు, మనం ఏం చేయాలి? ఏం చేస్తే వృద్ధిపరచబడతాం? ఏం చేస్తే నిర్మూలం కాకుండా జీవన పోరాటంలో మనం నిలవబడగలుగుతాం? చూడండి, కీర్తనల గ్రంథం 28వ కీర్తన 5వ చరణం. 28వ కీర్తన 5వ చరణం. నాతో కలిసి చెప్పండి. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్త కృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. మీరు అనొచ్చు, అన్నయ్య మీరు వృద్ధి అని చెప్పారు, ఎక్కడేమో వృద్ధి లేదని రాయబడి ఉంది. మీరు నిలవబడతారు అని చెప్పారు, ఇక్కడేమో నిర్మూలమైపోతున్నారు అని రాసింది. ఈ వాక్యం చెప్పారు ఏంటి అన్నయ్య? నేనంట దీన్ని కొంచెం ఆపోజిట్గా చదువుకుందాం. వాళ్ళు ఎందుకు వృద్ధి పొందలేదంటే యెహోవా కార్యాలు లక్ష్య పెట్టలేదు. నిలవబడక ఎందుకు వాళ్ళు నిర్మూలమైపోయారు అంటే యెహోవా హస్తకృత్యాలను గురించి వాళ్ళు ఆలోచన చేయలేదు. మన వృద్ధి పొందాలన్నా, నిర్మూలం కాకుండా జీవన పోరాటంలో మన కుటుంబాలు నిలవబడాలన్నా యెహోవా కార్యాలు మనం లక్ష్య పెట్టేవారిగా ఉండాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. సో దీన్ని కొంచెం ఆపోజిట్గా చదువుకుందాం నాతో కలిసి. యెహోవా కార్యాలు వారు లక్ష్య పెట్టుదురు, ఆయన హస్త కృత్యములను వారు లక్ష్య పెట్టుదురు, కావున ఆయన వారిని వృద్ధిపరచును, నిర్మూలము చేయక నిలవబెట్టును. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరపు ఆఖరి క్షణాలకు వచ్చాం కదా. నువ్వు పుట్టిన నాటి నుండి, తల్లి ఒడిలో చంటి బిడ్డగా ఉన్న నాటి నుండి, ఇంకా చెప్పాలంటే అమ్మ గర్భంలో రూపాంతరం చెందుతున్న నాటి నుండి ఈనాటి వరకు నిన్ను దేవుడు పెంచిన విధానం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. నీ పట్ల దేవుడు చేసిన కార్యాలు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. పుట్టిన నాటి నుండి నేటి వరకు దేవుడు నిన్ను నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హృదయపు లోతుల్లో నుంచి, అయ్యా నా చిన్నతనంలో నీవి కార్యం చేసావు, నా యవ్వన వయసులో నీవి కార్యం చేసావు, నా తండ్రి నన్ను అనాథగా విడిచిపెట్టి వెళ్తే నువ్వు నన్ను అనాథగా విడిచిపెట్టలా, నా తల్లి నన్ను అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు నన్ను అనాథగా విడిచిపెట్టలా, వాళ్ళు ఉన్నా ఏమీ లేని స్థితిలో నిస్సహాయులుగా అమ్మా నాన్న మిగిలిపోతే నువ్వు నిస్సహాయుడిగా నిలవబడలేదయ్యా. చెయ్యి చాపి నన్ను పట్టుకొని జగటగల్ల దొంగ ఊబిలో నుంచి లేవనెత్తి ఒక వింతైన రీతిలో నన్ను నిలవబెట్టేవయ్యా. నేటి ఈ నా స్థితికి నీ హస్తకృత్యమే కారణమని ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ పదే పదే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు. 2026వ సంవత్సరం అంతకంతకు వృద్ధి పొందేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు నా జాగ్రత్త నన్ను కాపాడింది అని అనుకోకుండా, అయ్యా నేను ప్రయాణమే వెళ్ళేటప్పుడు కుడి ఎడమల నీ దేవదూతలను కంచెగా ఉంచి నా పాదములకు రాయి తగలకుండా దేవదూతలతో నన్ను ఎత్తి పట్టుకున్నావయ్యా, నీ భద్రతే నెత్తి పట్టుకున్నావయ్యా. ఈరోజు సజీవునిగా నిలవబెట్టింది. కంటి పాపలాగా నన్ను జాగ్రత్తగా చూసుకున్నావే, నీ జాగ్రత్తే నాకు జీవాన్ని పోసిందని ఆయన హస్తకృత్యాలు జ్ఞాపకం చేసుకుంటూ హృదయంలో నుంచి దేవుని స్తుతించడం ప్రారంభిస్తే నిలవబడేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ప్రపంచమంతా అంతకంతకు క్షీణించిపోతుందేమో, వారి కన్నులు ఎదుటే
అంతకంతకు దేవుడు వృద్ధిపరచడం ప్రారంభిస్తాడు. దేవుని హస్తకృత్యాలు గుర్తుకు తెచ్చుకోకుండా ఏదో యాంత్రికంగా జరిగిందండి, ఎంతోమంది ప్రయాణమే వెళ్తున్న వాళ్ళు కాపాడబడ్డారు కదా, నేను కూడా అలాగే కాపాడబడ్డానులే, ఇది యాంత్రికంగా జరిగింది అని అనుకున్నావు అనుకో, యెహోవా హస్తకృత్యాల మీద మనం లక్ష్యం ఉంచలేదనుకో, ఓ మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, బైబిల్ తెరవండి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదువుతాను. 5వ అధ్యాయం, నాతో కలిసి. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును, తూమెడు గింజల పంట ఒక పడి అగును. మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేసుకుందురు గాని యెహోవా పనిని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. తమ్ముడు, ఏమి లక్ష్య పెట్టరట? యెహోవా హస్తకృత్యాలను లక్ష్య పెట్టరట. విన్నారా? దేవుని కార్యాలను గురించి మనసులో ఒక్క ఆలోచన కూడా చేయరట. సో ఆలోచన చేయకుండా వాళ్ళు ఎన్ని ఎకరాల ద్రాక్ష తోటను పండించారు? వాక్యం ఉంటుంది 10 ఎకరాల ద్రాక్ష తోట. ఎన్ని ఎకరాలు? 10 ఎకరాల ద్రాక్ష తోటను పండిస్తే ఆ 10 ఎకరాలు ఎంత రసం ఇచ్చిందట? ఒక కుంచెడు అంటే ఇప్పటి లెక్కలో 8 కిలోలు అనండి. కొంచెం గట్టిగా. 10 ఎకరాల ద్రాక్ష తోట పండిస్తే ఎంత రసం ఇచ్చింది అంటే ఎకరానికి 1 కిలో కూడా రాలా. ఏమండి, 10 ఎకరాల ద్రాక్ష తోట పండిస్తే ఎన్ని టన్నుల ద్రాక్ష రసం రావాలి? టన్నులు రాకపోయింది, కిలోలు రాకపోతే రాకపోయింది. ఎకరానికి 1 కిలో కూడా రాకుండా 10 కిలోల ద్రాక్ష రసం 10 ఎకరాల ద్రాక్ష తోట పండిస్తే 8 కిలోల ద్రాక్ష రసం వచ్చిందట. ఎందుకు వాళ్ళు వృద్ధి పొందలేదు? ఎందుకు వాళ్ళు నిర్మూలమైపోయారు? ఎందుకు వాళ్ళు అభివృద్ధి పదంలోకి రాలేకపోయారంటే దేవుని హస్తకృత్యాలను గూర్చి వాళ్ళ ఆలోచన చెయ్యలేకపోయారు. బిడ్డలారా, 2026 నువ్వు అభివృద్ధి పొందాలంటే 2026 కాదు, నీ బ్రతుకు కాలం అంతా కృపాక్షేమాలే నిన్ను వెంబడించునుగాక. లోకంలో ప్రజలను క్షామం వెంబడిస్తుందేమో, లోకంలో ప్రజలను రోగం వెంబడిస్తుందేమో, లోకంలో ఉన్న ప్రజలను అప్పులు వెంబడిస్తున్నాయేమో, లోకంలో ఉన్న ప్రజలను కన్నీళ్లు వెంబడిస్తున్నాయేమో, లోకంలో ఉన్న ప్రజలను కలవరాలు వెంబడిస్తున్నాయేమో. యేసును ఆరాధించే నీ బ్రతుకులో, నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నిన్ను వెంబడించునుగాక. అలా వెంబడించాలంటే ప్రతి క్షణం నేనేమై ఉన్నానో నీ కృపే ప్రభువా. పిడికిడ అన్నం తింటున్నానే, నువ్వు పెట్టిన భిక్షయ్య. బట్ట కట్టుకున్నానే, నువ్వు పెట్టిన భిక్షయ్య. కారు మీద తిరుగుతున్నానే, అది నువ్వు పెట్టిన భిక్షయ్య. ఈరోజు ఎంతో కొంత నీతి విలువలు కలిగి బ్రతుకుతున్నానే, అది నువ్వు పెట్టిన భిక్షయ్య. లోకంలో ప్రజలు చూడండి, వాడు కళ్ళతో అశ్లీలమైన బూతుబొమ్మలు చూసినా, ఒక పరస్త్రీని అపవిత్రంగా చూసిన, శరీరంతో అపవిత్రమైన కార్యాలు చేసిన, మనస్సులో ఎంత కూడా వారికి వేదన ఉండదు. వేదన లేకపోగా ఏదో సాధించినట్లుగా అతిశయపడతారు. ప్రభు మనకిచ్చిన మనసు ఏంటో తెలుసా? ఎప్పుడైనా ఒక పరస్త్రీని అపవిత్రమైన మనసుతో చూస్తే, దేవా ఎందుకో నా చూపు పాడైపోయినట్టు ఉంటుందయ్యా, నా ఆలోచనలు తప్పుడు ఆలోచనలుగా ఉంటున్నాయ్యా, వద్దు ప్రభా, ఊహల్లో కూడా పాపం చేయని పవిత్రమైన జీవితం నాకు దయచేయ్యా, వద్దయ్యా ఈ నీతి మాలిన జీవితం, వద్దయ్యా ఈ అపవిత్రమైన జీవితం, వద్దయ్యా ఈ చెడు జీవితం అని ఒక చిన్న తప్పుడు మాట నీ నోటొస్తే, ఒక చిన్న తప్పుడు మాట నీ నోటొస్తే, ఒక చిన్న తప్పుడు చూపు నీ కళ్ళలో నుంచి బయలుదేరితే, రాకూడని తప్పుడు ఆలోచన నీ మనసులో బయలుదేరి వెళ్తే, నీళ్ళలో ఉన్న చేపను ఒడ్డునేస్తే ఎలా గెలగెల కొట్టుకులాడుతుందో,
చిన్న అపవిత్రతకు నువ్వు కొట్టుకులాడతావే, ఇలాంటి పవిత్ర దాహం నీ గుండెల్లో నా గుండెల్లో కుమ్మరించింది ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు ఇలాంటి దివ్యమైన మనసు మన గుండెల్లో కుమ్మరించాడు. ఈ పవిత్రత నీవిచ్చిందయ్యా, ఈ భక్తి జీవితం నీవిచ్చిందయ్యా, ఈ యథార్థత నీవిచ్చిందయ్యా. ఇవన్నీ ధ్యానిస్తూ చివరికి మీరు నేను అనాల్సిన మాట ఏంటో తెలుసా? నేనేమై ఉన్నానో సమస్తము నీ కృప. బైబిల్లో దేవుని కార్యాలు యోచించిన ప్రతి వ్యక్తి శిఖరాల మీద కూర్చున్నాడు. నా బలం, నా శక్తి, నా సామర్థ్యం, నా తెలివితేటలు, నా మంచితనమని తమను తాము పొగుడుకున్నవారు కాలగమనంలో కనుమరుగైపోయారు. చేతులెత్తి దీవిస్తున్నా, కాలగమనంలో కనుమరుగయ్యే కుటుంబాలుగా కాదు, కాలగమనంలో చిరస్మరణీయులుగా ప్రభు ఈ భూమి మీద మనలను నిలవబెట్టునుగాక. అలా ప్రభు కార్యాలు తలపోసిన కొందరి భక్తుల జీవితాలు వాళ్ళు ఎలా వృద్ధి పొందారో చెప్తారు. చూడండి, ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వచనాలు. 15-16 వచనాలు నాతో కలిసి. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుకుంటిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను. ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక. వా, విన్నారా? అటు యోసేపు ఉన్నాడు, ఇటు ఎఫ్రాయిము మనష్షే ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, కొడుకున్నాడు. ఆ కొడుకు ముందు మనవడు ముందు యాకోబు తన చాతుర్యాన్ని చెప్పలా, తెలివితేటలతో తను ఎట్లా సంపాదించాడో తన తెలివితేటలు చెప్పలా, తనను ఆ స్థితిలో నిలవబెట్టిన దేవుని గూర్చి చెప్పటం ప్రారంభించాడు. తన దేవుని గూర్చి చెప్పేటప్పుడు, తనను దేవుడు నిలవబెట్టిన విధానాన్ని చెప్పేటప్పుడు దానికి ముందు వాళ్ళ పితరులను దేవుడు ఎలా నడిపించాడో అది గుర్తుకు తెస్తా ఇలా అంటాడు. నాతో కలిసి చెప్పండి. నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుకుంటిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను. ఆ దేవుడు, నా దేవుడు నన్ను పోషించాడయ్యా. అయ్యా, నువ్వు ఉద్యోగం చేసుకోలేదా? నీ గొర్రెలు లేవా? ఏమి నీ కష్టార్జితంతో నువ్వు పోషించబడలేదా? కాదయ్యా, నా దేవుడు నన్ను పోషించిన పోషణకర్త. ఒకసారి మీరు ఆలోచించండి. అయ్యా, నేను ఎందుకు పోషించాడు? దాని ముందంటున్న మాట, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు నా దేవుని ఎదుట నా పితరులైన అబ్రహాము ఇస్సాకు దేవుని ఎదుట నడుచుకున్నారో వారు నడిచిన నడతను ఆయన గుర్తుకు తెచ్చుకొని నన్ను పోషించాడయ్యా. అమ్మా, అయ్యా, దేవుడు నీకు ఇచ్చిన ఈ చిన్న జీవితం దేవుని కొరకు బ్రతుకు. దేవుడు నీకు ఇచ్చిన ఈ చిన్న ఆయుష్ 100 సంవత్సరాలు 75 సంవత్సరాల ఈ చిన్న ఆయుష్ దేవుని కొరకు నువ్వు జీవించు. నువ్వు చనిపోయిన తర్వాత నీ భక్తిని బట్టి నీ పిల్లలను గుర్తుకు తెచ్చుకుంటాడు. నీ పిల్లలను గుర్తుకు తెచ్చుకొని అప్పుడు ఆయన ఏమనుకుంటాడో తెలుసా? డేవిడ్ చాలా నమ్మకమైనోడు, వాడు బుక్ స్టాల్లో నమ్మకంగా పనిచేసేవాడు, మందిరంలో చక్కగా పరిచర్య చేసేవాడు. అయ్యో, ఎక్కడ వంకర చూపు ఆ బిడ్డలో లేదు. పద్దాకల దేవుడు 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 దేవుడని ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుని కొరకు బ్రతికాడు. ఆ డేవిడ్ చేసిన భక్తిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పిల్లలను దేవుడు గుర్తుకు తెచ్చుకుంటాడు. ఏమంటాడు? నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఏ దేవుని ఎదుట నడుచుకుంటారో ఆ దేవుడు నన్ను పోషిస్తూ వచ్చాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. అమ్మా, ఒకసారి నా వైపు చూడండి. కడుపును పుట్టిన నీ పిల్లలకి ఒకవేళ మనసులో, అయ్యా, అందరూ
వారి పిల్లలకు చాలా ఆస్తి సంపాదించి పెట్టారు. నా పేదరికాన్ని బట్టి నా పిల్లలకు నేను ఏమీ సంపాదించి పెట్టలేకపోయా. పలానా ఆయన వాళ్ళ కొడుకులకు అపార్ట్మెంట్ కొనిపెట్టాడట, 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనిపెట్టాడట, హైటెక్ సిటీ దగ్గర ఎకరం పొలం కొనిపెట్టాడట, అమరావతి దగ్గర 6 ఎకరాలు కొనిపెట్టాడట. వైజాగ్ వెళ్ళిపోద్దేమోనని 7 ఎకరాల అమ్మ, 1 ఎకరం మాకు రాసి తెల్లే. రైట్, వినండి. ఏంటది విశాఖపట్నం, వైజాగ్ దగ్గర 7 ఎకరాలు రాసి 7 ఎకరాలు కొనిపెట్టాడట. వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు కారు గిఫ్ట్గా ఇచ్చాడట. వాళ్ళ తాత కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చాడట. ఏంటో నా బ్రతుకులో నా పిల్లలకి నేనేం సంపాదించి పెట్టలేకపోయా, నా పిల్లలకి నేనేమి ఇవ్వలేకపోయా. దేవా, ఈ పేద తండ్రిగా నన్ను ఎందుకు పుట్టించావు? పేద తండ్రిగా నన్ను ఎందుకు మిగిల్చావు? నన్ను కూడా ఆశీర్వదిస్తే అందరి తల్లిదండ్రులు వారి పిల్లలకి ఇచ్చినట్లుగా నా పిల్లలకు కూడా నేను ఏదో ఒకటి ఇవ్వగలిగేవాడిని కదయ్యా. ఒట్టి చేతులు చూపించా, మొండి చేతులు చూపించా. ఎవరినో చూసుకొని ఎవరితోనో పోల్చుకొని ఒకవేళ నువ్వు కృంగ తీసుకుంటున్నావా? బిడ్డ, నీ పిల్లలకు కోట్ల రూపాయలు ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు కార్చే కన్నీటి ప్రార్థన ఉందే, దేవుని సన్నిధిలో నువ్వు నడిచిన పవిత్రమైన జీవితం ఉందే, కోట్ల రూపాయల డబ్బు కంటే మిక్కిలి ఆశీర్వాదం నీ భక్తిని పిల్లల మీద కుమ్మరిస్తుంది. వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తులు 1 తరంతో అయిపోతాయి, 2 తరాలతో అయిపోతాయి. భక్తి సంబంధమైన ఆశీర్వాదం 1 తరంతో అయిపోదు, 2 తరాలతో అయిపోదు, అమ్మా 3 తరాలతో అయిపోదు, 4 తరాలతో అయిపోదు. నా దేవుని వాక్యం ఉంటుంది, ఒకడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే వాని భక్తిని జ్ఞాపకం చేసుకొని 1000 తరాల వరకు పిల్లలను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. 1000 తరాల వరకు. తమ్ముడు, ఈ ఒక్క జీవితం నువ్వు దేవుని కొరకు బ్రతికితే, తమ్ముడు ఈ ఒక్క జీవితం నువ్వు దేవుని కొరకు బ్రతికితే, చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా, లోకం వైపు వెళ్లకుండా, అపవిత్రత వైపు వెళ్లకుండా, చీకటి కార్యక్రమాల వైపు వెళ్లకుండా, దేవునికి ఆయాసకరమైన జీవితం వైపు వెళ్లకుండా, ఈ ఒక్క జీవితం నువ్వు దేవుని కొరకు జీవిస్తే 1 తరపు దీవెన కాదమ్మా, 1000 తరాల వరకు నీ పిల్లలను గుర్తుకు తెచ్చుకుంటాడు. నేనంట ఆ ఆశీర్వాదం నీ పిల్లల ఒడిలో వేసి నువ్వు చనిపోతే నువ్వు ఎంత ధన్యుడో కదా. ఎవరితోనూ పోల్చుకోకు. వాళ్ళ పిల్లలకు ఫ్లాట్లు కొనిపెట్టారంటయ్యా, వీళ్ళకి స్థలాలు కొనిపెట్టారంటయ్యా, వాళ్ళ కార్లు కొనిపెట్టారంటయ్యా, వాళ్ళ పిత్రార్జితమే కోట్ల రూపాయలు ఉందటయ్యా. నా పిల్లలకి కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయినా అప్పు మిగిల్చానయ్యా. ఇలాంటి పేద తల్లిగా నన్ను ఎందుకు పుట్టించావు అని అనుకుంటున్నావా? ఇలాంటి పేద తండ్రిగా నన్ను ఎందుకు నిలవబెట్టావు అని అనుకుంటున్నావా? పర్వాలేదు, నువ్వు కార్చే కన్నీటి ప్రార్థన నీ పిల్లల భవిష్యత్తుకు కోట్ల రూపాయల కంటే అతి శ్రేష్టమైనది, అత్యంత విలువైనదే. ప్రైజ్ ది లార్డ్. నా పితరులైన అనండి మాట, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు ఏ దేవుని ఎదుట నడుచుకుంటారో ఆ దేవుడు నాకు దేవుడై ఉన్నాడు. నీ దేవుని నీ పిల్లలకు పంచిపెట్టు, నీ దైవభక్తిని నీ పిల్లలకు పంచిపెట్టు. నీకు ఇచ్చిన కన్నీటి ప్రార్థన అది నీతో పాటు సమాధి కాకూడదు. నీ విజ్ఞాపన జీవితం నీతో పాటు సమాధి కాకూడదు. దేవుడనే పిచ్చి ప్రేమ నీతో పాటు సమాధి కాకూడదు. నువ్వు చనిపోతూ నీ పిల్లల ఒడిలో డబ్బు ఎగిపోయినా పర్వాలా, ఆస్తి పాస్తులు ఎగిపోయినా పర్వాలా, దేవుడనే ఆస్తిని పిల్లల ఒడిలో వేయుదువుగాక. ఇప్పుడు ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా? నన్ను పోషించి సమస్త కీడుల నుంచి నన్ను తప్పించాడు. ఆ దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. చిన్నప్పుడు ఏశావు చేతిలో చంపబడాల్సిన వాడు. కొన్ని పరిస్థితులను బట్టి ఆ స్థలం నుంచి విడిపించబడి పద్దనరాముకు వెళ్ళేటప్పుడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. ఎందుకో యాకోబుతో పాటు ఎవరు ఉన్నట్లుగా తెలీదు. అది నేనంట భయంకరమైన ఎడారి. ఏ క్రూర జంతువు చేతిలోనో పడాలి, ఏ మరణదూత చేతిలోనో పడాలి, ఏ మరణ బారినో పడి యాకోబు కాలగర్భంలో కలిసిపోవాలి. తన ప్రయాణం అంతటిలో యాకోబుకు దేవుడు తోడుగా ఉండి
నువ్వు వెళ్ళు స్థలములో ప్రతి స్థలములో నిన్ను కాపాడి నీకు కావలసిన ప్రతిదీ నీకు అనుగ్రహించి మరలా నీ తండ్రి ఇంటికి తీసుకొస్తాను అని దేవుడు వాగ్దానం చేసినట్లుగా 20 సంవత్సరాలు లాబాను ఇంటిలో ఉన్నాడు. 14 సంవత్సరాలు మోసపోయాడు. తండ్రి ఇంట్లో నుంచి ఒట్టి చేతి కర్రతో వెళ్ళాడు. 14 సంవత్సరాలు మోసపోయాడు. తిరిగి వచ్చేటప్పుడు 20 సంవత్సరాలకి తిరిగి వచ్చేటప్పుడు ఒట్టి చేతి కర్రతో బయలుదేరి వెళ్ళిన యాకోబు మహానయము సైన్యంలాగా 2 గుంపులుగా ఆశీర్వదించబడేటట్లుగా లాబానును తలదన్నే స్థితిమంతుడిగా మార్చబడ్డాడు. యాకోబుని చంపాలని ఏమో అనుకున్నాడేమో లాబాను. దేవుడు అంటాడు, యాకోబు కీడు చేసావా, తస్మా జాగ్రత్త. రాత్రి కలలో దేవుడు బెదిరించాడంటే ఏదో కీడు చేయాలనుకున్నాడు. అయితే అద్భుతం తెలుసా, కలలో దేవుడు ప్రత్యక్షమై యాకోబును ముట్టావా, తస్మా జాగ్రత్తనని లాబానుకు దేవుడు కలలో ప్రత్యక్షమై, నా వైపు చూడండి, లాబానుకు దేవుడు కలలో ప్రత్యక్షమై యాకోబు కీడు చేయొద్దని కలలో భయపెట్టాడు. ఆ సంగతి కూడా చెప్పాడు. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని యాకోబు అనేవాడు ఎప్పుడో చనిపోవలసిన వాడయ్యా, ఏశావు చేతిలో చంపబడాల్సిన వాడు, క్రూర మృగాల చేతిలో చంపబడాల్సిన వాడు, లాబాను చేతిలో ఎప్పుడో చంపబడాల్సిన వాడు. సమస్త కిడుల నుండి నా ఎదురుగా నడిచిన ఈ దూత సమస్త కిడుల నుంచి నన్ను తప్పించింది. ఆ దూతే పాత నిబంధనలో యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా దూతగా పిలువబడిన ఆ దూతే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చిన మనం సంగమా యాకోబును ఏశావు చంపాలని ప్రయత్నం చేసినట్లు, యాకోబును లాబాను చంపాలని ప్రయత్నం చేసినట్లు ఈ సంవత్సర ప్రారంభం నుండి మరణదూతగా పిలువబడుతున్న సాతాను యాక్సిడెంట్ల రూపంలో నేను మింగాలనుకున్నాడు, రోగాల రూపంలో నేను మింగాలనుకున్నాడు, మరణకరమైన వ్యాధుల రూపంలో నేను మింగాలనుకున్నాడు, ఉద్యోగ స్థలములో కరెంటు ద్వారానో, యాక్సిడెంట్ ద్వారానో, ప్రమాదం ద్వారానో సైతానుగాడు నిన్ను మింగాలనుకున్నాడు. మరణదూత నీ ప్రక్కన నిలవబడిన ప్రతిసారి నీవు ఆరాధించే దేవుడు జీవాధిపతిగా ప్రత్యక్షమై మరణదూత చేతిలో నుంచి నిన్ను విడిపించి ఈరోజు జీవపు వెలుగులో సంచరించినట్లుగా సజీవుడిగా దేవుడు నిన్ను బ్రతికించాడు. అదే దావీదుకున్న కృప కూడా. దావీదు ఎప్పుడు దేవుని హస్తకృత్యాలు ఆలోచించేవాడు. మరణములో నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్ళు విడవకుండా నా కనులను, జారిపోకుండా నా పాదములను నన్ను నేను తప్పించుకున్నాను అన్నాడా? ఏమన్నాడు? నా జ్ఞానాన్ని బట్టి తప్పించబడ్డాను అని అన్నాడా? మరణములో నుండి నా ప్రాణాన్ని నీవే, కన్నీళ్ళు విడవకుండా నా కనులను నీవే, జారిపోకుండా నా పాదములను దేవా నీవే తప్పించి ఉన్నావని దేవుని హస్తకృత్యాలను గురించి కీర్తిస్తూ, వర్ణిస్తూ, పొగుడుతూ, మాట్లాడుతూ వచ్చాడు. గనుకే గొర్రెల కాపరి దేశాన్ని ఏలుబడి చేసి రాజు అయ్యాడు. అంతకంతకు వృద్ధి పొందాడు. విచిత్రం ఏంటో తెలుసా? వృద్ధి పొందటం మాత్రమే కాదు, నేటికి దావీదు సంతతి నిర్మూలం కాకుండా నిలిచింది. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. అంటే యాకోబు ఎవరి హస్తకృత్యాలు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు? మరే నేను లాబాన్ని ఎట్లా మోసం చేసినో తెలుసా? అదే మీ తాత ఉన్నాడే, మీ తాత అవుతాడో ఏమవుతాడు? ఆయనకి ఏమవుతాడు? మేబీ యాకోబుకి, యోసేపుకి తాత అవుతాడేమో, లేకపోతే ఏదో వరుస కలిపి నేను ఎట్లా మోసం చేసానో తెలుసా? ఇదిగో ఇట్లా మచ్చలు గొలిగిన గొర్రెలు, మచ్చలు లేని గొర్రెలని తన తెలివితేటలు గూర్చి చెప్పలా, తనకు ఆ తెలివితేటలు ఇచ్చిన దేవుని గూర్చి చెప్పాడు. తన జ్ఞానాన్ని గూర్చి చెప్పలా, తనకు ఆ జ్ఞానం ఇచ్చిన దేవుని గూర్చి చెప్పాడు. జీవితంలో నువ్వేది పొందుకున్నా, నువ్వు పొందుకున్న దాన్ని గూర్చి చెప్పొద్దు, నీకు దాన్ని అనుగ్రహించిన ఆ దేవుని గూర్చి నీ పిల్లలకు వర్ణించుదువుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.